ఎక్కడ చూసినా క్రిస్మస్ పురస్కరించుకొని క్రైస్తవ భక్తులందరూ కూడా యేసుని ఆరాధించుకున్నారు అని చెప్పేసి చెప్తారనమాట. వేలాదిగా వచ్చారు భక్తులందరూ అనేసి చెప్తారు. అయితే మరి ఇంతమంది క్రిస్మస్ రోజున వస్తున్నారు, చాలామంది కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఆ రోజున వారి ఇష్టం వచ్చినట్టుగా సంతోషాన్ని గడుపుతున్నారనమాట. ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులేనా అని మనం ఒకసారి ఆలోచించుకుంటే అందులో చాలామంది కూడా ఆ రోజు సంతోషాల కోసం తాగడం అని, తిరగటం అని చాలా ఈ లోకంలో ఎంతో బ్రతుకుతుంటారు. కాకపోతే అందులో ఎవరు క్రైస్తవులుగా జీవిస్తున్నారని చూస్తే చాలా తక్కువ మందే ఉంటారు. అలాగే సంఘాల్లో కూడా చూసుకుంటే ఏళ్ళ తరబడి సంఘాల్లోకి వెళ్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా క్రైస్తవులేనా అని చూసుకుంటే ఈ మన అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో చూస్తే క్రైస్తవులను కనబడుతుంటేనే వారి దగ్గరికి ఎవరు రానివ్వట్లేదు. క్రైస్తవులు అంటేనే అసహించుకునే స్థితికి వస్తుంది. ఇదంతా ఎందుకు జరిగిందని అంటే మనం ఆలోచిస్తే క్రైస్తవులు అనుకుంటున్నాం తప్ప క్రైస్తవులు అనుకుని ఎవరు కూడా క్రీస్తుని పోలి ఎవరు బ్రతకపోవడం వల్ల వచ్చిన ఈ సమస్య అనమాట. అయితే మరి సంఘానికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులా అని మనం ఎలా తెలుసుకుంటామంటే మనకి దేవుని మాటలు తెలియజేస్తుంది ఎవరు క్రైస్తవులు అన్నది. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం మనం చూసుకుంటే అండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చాలా సరే, థ్యాంక్ యూ. ఇక్కడ శిష్యులు క్రైస్తవులు అనబడిరి అంటున్నారు. మన ఉదాహరణకి చూస్తే చాలామంది మనలో డ్రైవర్స్ ఉంటారు. అదేవిధంగా సమాజంలోకి వెళ్తే డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎలాగయ్యారండి వాళ్ళు? నేను వెళ్ళిపోయి నేను డాక్టర్ని అంటే ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే నేను డాక్టర్గా చదువుకోలేదు, ఆ జ్ఞానం నాకు లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం సంఘాలకు వచ్చిన అందరూ కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు, కానీ వారికి క్రైస్తవుడు ఎలాగ అవుతారన్న జ్ఞానం కూడా వారికి లేదు. క్రైస్తవులు ఎలాగ అవుతారండి? శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. మరి శిష్యులు అవ్వాలంటే ఎలాగా? మనకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం 28వ అధ్యాయం 19, 20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇచ్చిచు. ఇలాగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. శిష్యులు అవ్వాలంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం తీసుకోవాలి. ఇలాగా ఎవరో సంఘంలోకి వచ్చినటువంటి ఎవరు చాలామంది కూడా బాప్తిసం తీసుకోకుండానే నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నారు. అయితే మరి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నేను డాక్టర్ని అంటే ఎలాగైతే హాస్యాస్పదంగా ఉంటుందో, అలాగే సంఘంలోకి వచ్చినటువంటి అందరూ కూడా బాప్తిసం తీసుకోకుండా క్రైస్తవుడు అని చెప్పుకోవడం కూడా అది కరెక్ట్ కాదనమాట. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకుని క్రీస్తు స్నానం బాప్తిసం తీసుకుని ఇక్కడ చెప్తున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనవాలనని వారికి బోధించడి. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు గారు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో, ఏ అయితే మాటలు చెప్పారో వాటి ప్రకారం గైకొంటూ బ్రతకాలన్నమాట. అయితే ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాము, క్రైస్తవులు అయ్యాము. అయితే మనకి క్రైస్తవులు అవ్వటం వల్ల ఏంటి లాభం అంటే మార్క్స్ వార్తలు 16:16 చెప్తున్నారు,
నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే క్రైస్తవుడు నమ్మి బాప్తిసం పొంది క్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం బ్రతికితే ఏమంటారంటే ఇక్కడ రక్షించబడతారంట. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును అంట. అయితే ఇప్పుడు మరి చాలామంది ఉన్నాం కదా, మనం నమ్మ బాప్తిసం పొందాము, మనం దేని నుంచి రక్షించబడ్డాము లోకం, మనం బాగానే ఉన్నాము, బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా బాగానే బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది రాలేదు, వాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, చక్కగా బ్రతుకుతున్నారు అని చూస్తే ఏమిటంటే ఈ రక్షించబడటం అంటే ఏంటంటే ఈ లోకంలో మనం రక్షించబడటం కాదు, కానీ మన యొక్క ఆత్మ ఈ లోకంలో మనం మరణించి చనిపోయిన తర్వాత తిరిగి మరి ఒక లోకానికి వెళ్ళిపోతుంది. ఆ లోకంలో వెళ్ళిపోయిన లోకంలో ఆత్మ ఈ రెండవ మరణానికి వెళ్ళకుండా అగ్నిలో నుంచి రక్షించబడుతుంది అనమాట. అందుకే చెప్తున్నారు రోమీయులకు 1:8 ఎలా రక్షించబడతామని అక్కడ చెప్తున్నారు అనమాట. అంటే రోమపత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పుడు చూడండి అమ్మ, మనకి ఒక నేరం చేసిన వ్యక్తిని జైల్లో పెడతారు, జైల్లో పెట్టిన తర్వాత శిక్ష పడుతుంది అనమాట. అలా కాకుండా శిక్ష పడకుండా ఎవరైనా ఆ సంఘంలో సమాజంలో ఒక పెద్ద వ్యక్తి కానీ లేకపోతే ఒక ప్రెసిడెంట్ కానీ ఒక నాయకుడు కానీ వెళ్ళి నేను అతనికి జామీనుగా ఉంటాను అని చెప్పేసి బెయిల్ పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, అతనికి శిక్ష ఉంటలేదు, తప్పిపించబడుతుంది. అదేవిధంగా మనం చేసినటువంటి పాపాలకి మనం అనుభవించవలసిన శిక్షని యేసుక్రీస్తు గారు సిలువలో అనుభవించి మన నుంచి మన శిక్ష నుంచి మనల్ని తప్పించారనమాట. అందుకే ఇక్కడ చెప్తున్నారు అదే. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నింపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష వేశాను. ఇప్పుడు మనం అనుభవించవలసినటువంటి పాపము యొక్క శిక్ష మనం తప్పించి దేవుడే తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి మనల్ని ఆయన శిక్షకు అప్పగించి ఆ శిక్ష ద్వారా ఆయన శిక్ష అనుభవించడం ద్వారా మనల్ని విడిపించి ఆయన రక్తం ద్వారా మనలను తప్పించారనమాట. అందుకే మనం ఖచ్చితంగా కంపల్సరీగా క్రీస్తు యేసులోనికి మనం వస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి ఈ మాటలు మనం తెలుసుకొని ఎవరైనా ఇంతవరకు తెలిసి తెలియక ఇంకా జ్ఞానం బాప్తిసం చేసుకోలేమంటే కనుక ప్రేమపూర్వకంగా ఈ మాటలు గ్రహించి తీసుకుని ఎంత తొందరగా మీ యొక్క బాప్తిసం తీసుకుని క్రీస్తు యేసులోకి వస్తారో మీరు శిక్షల నుంచి తప్పించబడతారని మాటలు తెలియజేస్తూ ఈ యొక్క వినిపించుకున్నాను. మనం పాఠంలోకి వెళ్ళే ముందు మనం ఎవరన్నా వచ్చి ప్రార్థన చేసి రాము గారు వచ్చి ప్రార్థన చేసి మనకి చేయవలసిందిగా తెలుసు.